యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తున్న ప్రతి ఒక్కరికి, పరిశుద్ధాత్మను పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ 3 విషయాల్ని ఉదయం లేవగానే మనం కలిగిన వారిగా ఉంటుండగా ప్రతిరోజు మరి మన జీవితంలో దేవుని యొక్క వెలుగులో వెలిగించబడేవారుగా ఉంటున్నామా, లేక ఉదయకాలము ఈ 3 విషయంలో ప్రార్థన చేసుకోవడం, వాక్యం ధ్యానించడం, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవడం, మరలా మన స్థితి నిలువెచ్చని స్థితిని కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాము. ప్రతిరోజు కూడా దేవుని యొక్క మరి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆత్మను పొందుకుంటూ ఆయన ఒక అభిషేకాన్ని పొందుకుంటున్న మనము ప్రతిరోజు కూడా మనము సరికావాలి. ఇంకా సరికాని జీవితంగా ఉంటే ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చేయడం కూడా వ్యర్థమైపోతుంటుంది. ప్రతిరోజు వీటిని కలిగినప్పుడు మన జీవితంలో మార్పు రావాలి, మనం మార్చబడాలి. మన క్రియలను మనము సరి చేసుకొని దేవునికి ఇష్టకరముగా మనము నిలిచి ఉండాలి. ఎందుకు అంటే పరలోకము నరకము ఈ 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 విషయాలలో మనం చాలా మరి దూరంగా ఉంటున్నాం. ఒక విషయంలో దగ్గరగా ఉంటున్నాం, నరకానికి, పరలోకానికి అయితే దూరంగా ఉంటున్నాం. కాబట్టి వాక్య భాగంలో రాయబడిన ఒక మాటని ఈరోజు మీకు నేను చూపిస్తాను. పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తున్న వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారము ప్రవేశించుడి, నాశనములకు పోవు ద్వారము వెడల్పుగా, ఆ దారి విశాలమై ఉన్నదంట. విశాలమైన ద్వారి ఇరుకు ద్వారి. ఈ ఇరుకు ద్వారమును పోయేవారు ఎలా ఉంటారంటే పరలోకానికి చేర్చబడతారు. ఇరుకు ద్వారంలో పోయేవారికి శ్రమ అంటే శోధనలు, శ్రమలు, కష్టాలు ఉంటాయి. విశాలమైన దారి అంటే లోకానుసారమైన జీవితము, లోకానుసారమైన బ్రతుకు. మన జీవితములో విశాలమైన దానిని కోరుకున్నప్పుడు మనం ఖచ్చితంగా విశాలమైన స్థలం అనే నరకాగ్నిలో పడిపోతాం. ఇరుకు ద్వారము అనగా ప్రతి శ్రమ, శోధన, లోకానుసారమైనవి విడిచిపెట్టి లోక సంబంధం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఈ లోక సంతోషాలు, లోక ఆశలు, కోరికలను చంపివేసుకొని దేవుని కోసమే బ్రతుకుతూ దేవుడే సర్వస్వం అనుకుంటూ శ్రమలు భరిస్తూ ఎవరైతే ఉంటారో వారు ఆ ఇరుకు అనపడిన విశాలమైన పరలోకానికి చేర్చబడతాం. ఈ విశాలం అన్నది కొన్ని దినములు విశాలమైన దారిలో వెళ్ళేవారు కొంత దూరం వెళ్ళాక చిమ్మ చీకటి నరక అగ్నిలోకి పడిపోతాం. అంటే లోకాశలో ఉంటున్న మన జీవితం ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్నవే సర్వస్వం అనుకున్నవాడు చనిపోయాక భయంకరమైన కటిక చీకటి అనే ఇరుకులో పడిపోతారు. అదే ఇరుకుగా ఉన్న శ్రమను భూమి మీద అనుభవించిన వారు విశాలమైన పరలోకంలో వెలుగు రాజ్యానికి చేర్చబడతాం. ఈ 2 విషయాలలో మనం ప్రతిరోజు నెమరు వేసుకొని విశాలమైన ద్వారం ఒక ప్రవేశం వెళ్దామా, ఇరుకులో ఉంటున్న దారిలోకి వెళ్దామా అనేది మీ నిర్ణయం. కాబట్టి మన జీవితంలో ప్రతి దినము కూడా సరిచేసుకొని మంచి క్రియలు కలిగి ఆ ఇరుకు ద్వారం అనబడిన విశాలమైన పరలోకానికి చేర్చబడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. విన్ మై లార్డ్ ద లిస్ట్ అండ్ మీ గో బ్రిఖామా ఆన్ ది లిస్ట్ ఎల్ బి గో బ్రిఖావా స్టెల్ బికా ఫావరీమా. ఆత్మస్వరూపుడ మీ శక్తి వేగము చేత నింపండి, మీ అభిషేక వేగము చేత నింపండి నాయన. అగ్నివలే మండించండి. ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి ఒక్కరి మీ ఆత్మ చేత నింపండి, మీ అభిషేకము చేత నింపండి. ఇప్పుడే ప్రతి ఒక్కరిపై నీ అభిషేకమును కుమ్మరించండి అయ్యా. మీ అగ్ని జ్వాలల కలిగిన శక్తి చేత నింపండి. ఇప్పుడే మీ ఆత్మ చేత నింపబడునుగాక తండ్రి. నీకు స్తోత్రములు. విజ్గబా సెల్ బి గో బ్రిఖావా షూరిల రస్తికమా అందర వెన్ బి గో బ్రిఖామా ఇడి స్టెల్ బికాస్ మీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.